తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామిని కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా ఎస్పీ దంపతులకు ఈవో బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో అర్చకులు ఘన స్వాగతం పలికారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ నంది మండపంలో ఎస్పీ దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అధికారంలో లేకపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడలోని స్థానిక డి కన్వెన్షన్ హాల్లో కాకినాడ నగర వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమయంలో పాల్గొన్న కన్నబాబు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ వంకా గీతా విశ్వనాథులు మాట్లాడుతూ కూటమి నాయకుల బెదిరింపులు, అరాచకాలకు భయపడకుండా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాడాలని కార్యకర్తలను కోరారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగాలన్నారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు, దౌర్జన్యాలకు భయపడాల్సిన పనిలేదని, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కూటమి నాయకుల ప్రతి ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలంటే ఏదో ఒకటి కావాలి కదా. అందుకని కార్యకర్తల రోల్ తగ్గించి ఇలాంటి దుష్ప్రచారానికి మనం గురి కావకూడదని వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చాం. దురదృష్టం ఏంటంటే దీంట్లో ఎక్కడ రాజకీయాన్ని చూడలేదు. ఆయన వాలంటీర్ని తీసుకొచ్చి కార్యకర్త కింద పనిచేయడానికి పెట్టలేదు. ఆయన ఎంతసేపు ఏం ఆలోచించారు? ప్రజలకి మంచిగా సేవలు అందిస్తున్నాం, రూపాయి అవినీతి లేకుండా బటన్ నొక్కితే వాడి అకౌంట్లో పడుతుంది, ఈ రకమైన ఆలోచన చేశారు. చెప్పినవే కాదు, చెప్పనివే చేశారు. 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్లు కోవిడ్లో పోతే ఇంకా మిగిలింది మనకి 3 సంవత్సరాలు. కానీ 5 ఏళ్ల కాలంలో మనం ఎక్కడున్నాం? నిరంతరం ప్రజల్లో ఉన్నాం. నాయకులు కానీ, శాసనసభ్యులు, ఎంపీలు, ఇతర అన్ని స్థాయిలో నాయకులు నిరంతరం ప్రజల్లో ఉన్నాం. గడపడకే తిరిగాము. ఒకటి కాదు, ఏ కష్టం వచ్చినా మనమే ఉన్నాం. కానీ ఏమైందంటే బ్రాహ్మణుడు నల్లమేక కథలాగా చంద్రబాబు నాయుడు ప్రచారం పీక్స్కి వెళ్ళిపోయి దాన్ని మనం తట్టుకోలేక ఇవాళ మన ఓటమికి 2 కారణాలు అనుకుంటా ఉన్నాం. ఒకటి, ఈవీఎంలు మాయ చేశాడు చంద్రబాబు నాయుడు అని, అందుకోసమే కూటమి కట్టారు. ఆయన దాంట్లో ఏదో ట్యాంపరింగ్ చేసుకుంటాడు అనేది ఒక వాదన, దానికి ఆధారాలు లేవు. 3 పార్టీలు కలవడం వల్ల నీకు నేను, నాకు నువ్వు అన్నట్టుగా ఒకరికొకరు తోటి ఇవన్నీ కూడా ఒక బలమైన అవకాశం వాళ్ళకి రావడానికి కారణమైంది. లేదంటే వాళ్ళ దుష్ప్రచారం. ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భూములన్నీ లాగేసుకుంటాడు, కావాలంటే పాస్బుక్ మీద ఆయన ఫోటో వేసారు చూడండి. అసలు లిక్కర్ ఏంటి, రేట్లు ఏంటి, బ్రాండ్లు ఏంటి అని విపరీతమైన ప్రచారం చేశారు. ఇవాళ ఒక బ్రాండ్, చంద్రబాబు అవినీతి బ్రాండ్ తప్ప ఏమీ లేదు. అవే బ్రాండ్లు ఇవాళకే ఉన్నాయి, అవే ధరలు ఇవాళకే ఉన్నాయి. 2-3 కొత్త బ్రాండ్లు ఏవి పెట్టారంటే కానీ అవి దొరకవంట. కోటా ఇస్తున్నారంటే సార్ షాప్కి 3 కేసులు 5 కేసులు దొరకట్లేదు సార్. మరి ఏం తాగుతారంటే పాతదే తాగుతున్నాం సార్ అంటే చంద్రబాబు నాయుడు స్టైల్ అలా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఈవేళ అమెరికాలో ఉండి మేము బలనాన్ని వాళ్ళకి స్వయం శక్తితో నిలబడిన వాళ్ళు ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇలా పెట్టారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం జరుగుతూ ఉంటాయి. అన్ని చేసినా కూడా అయితే ఈ ఎన్నిక పరిస్థితులు మనం చూసాము. ఈ ఒక పథకం ప్రకారం అంటే కొన్నిటికి ఎవిడెన్స్ ఉండవు, కొన్నిటికి మన సాక్ష్యాలు ఉండవు, కొన్నిటికి చెప్పడానికి ఉండవు. కానీ ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటా వచ్చినట్టుగా మనకి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎన్నికల్ని 1వ ఫేజ్ నుంచి 4వ ఫేజ్ పోస్ట్పోన్ చేయటం, అందరూ కలవటం, బీజేపీ కలవటం, రకరకాల కారణాలు ఇవన్నీ ఇంకా ఇప్పటికీ ఇట్లా వచ్చింది. అయినా సరే మీరు అయిన కొద్ది రోజుల నుంచే వరదలు వస్తే జగన్ గారు ఉన్నారు, వర్షాలు వస్తే జగన్ గారు ఉన్నారు, కష్టం వస్తే జగన్ గారు ఉన్నారు, యాక్సిడెంట్ అయితే జగన్ గారు ఉన్నారు, ఫైర్ యాక్సిడెంట్ అయితే జగన్ గారు ఉన్నారు. ఇక్కడ మన పిఠాపురం ఈ నియోజకవర్గంలో అన్ని మొదలుపోతే జగన్ గారు వచ్చారు. ప్రతి చోట ఈవేళ ముఖ్యంగా మనం చూస్తే ఈ 5 నెలల్లో ఆడవాళ్ళ మీద, చిన్నపిల్లల మీద, అందరి మీద, ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ, హత్యలు కానీ, అఘాయిత్యాలు కానీ ఎన్నో 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 జరుగుతా ఉన్నాయి. ఎన్ని చెప్పినా ఎవరు అన్నా కూడా అరణ్య రోదన కింద.
అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన అనంతరం మొదటిసారి అమరావతి నుంచి నర్సాపురం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కూటమి నాయకులు భారీ ప్రదర్శనగా తరలివచ్చారు. దీంతో నర్సాపురం జనసంద్రమైంది. అంబేద్కర్ కూడల్లో ఆయనకు అభిమానులు యంత్రంతో గజమాల వేశారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు కొత్తపల్లికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ప్రదర్శనగా ఇంటికి చేరుకున్న ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం పట్ల తన పట్ల ప్రత్యేక అభిమానంతో పవన్ కళ్యాణ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఉప ముఖ్యమంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పదవి ఇచ్చిన తర్వాత మొదటిసారి నర్సాపురం ఇచ్చిన సందర్భంగా వేలాది మంది ప్రజానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది. పెద్ద ర్యాలీ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఎఫెక్షన్గా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ప్రధానంగా మేజర్గా బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, ఎస్టీ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ, కాపు సోదరులు కానీ అందరూ కూడా ఉన్నారు. ఏదో అందులో మెజార్టీ కాపులే అని కాకుండా ఇవాళ వచ్చినటువంటి దాంట్లో అన్ని వర్గాల వారు, ఫిషర్మెన్ కమ్యూనిటీ కానివ్వండి, సెట్టుపల్లి కమ్యూనిటీ కానివ్వండి, వేవర్స్ కమ్యూనిటీ కానివ్వండి, ముస్లిం కమ్యూనిటీ కానివ్వండి, ముఖ్యంగా ఎస్సీ సోదరులు కానివ్వండి, ఎస్టీ సోదరులు కానివ్వండి, మైనార్టీ అందరూ కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, లేకపోతే బీసీలో ఎన్ని కులాలు అయితే ఉన్నాయో అన్ని కులాల వారు ఎంతో అఫెక్షన్గా, అభిమానంగా రావటం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా ఇది అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజంతా రాత్రి కూడా నాకు పడుకోవడానికి కుదరలేదు, ఒక్క నిమిషం కూడా సెల్ ఆఫ్ అవడానికి కుదరలేదు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫు నుంచి మనకి ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. కూటమి తరఫు నుంచి ముఖ్యంగా జనసేన వచ్చేటువంటి షేర్లు వచ్చి మనకి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనకి 175 నియోజకవర్గాలు ఉంటే రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలు ఉంటే వచ్చినటువంటి అవకాశంలో మన నియోజకవర్గ ప్రజానీకాన్ని మనల్ని కూడా గౌరవించాయన ఒక అభిమానంతో కేవలం ఆయనకి వధిస్తే అందులోంచి మనకి ఒకటి ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమ, అభిమానం నా మీద కానివ్వండి, నేను నర్సాపురం నియోజకవర్గ ప్రజానీకం మీద ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనమైన సందర్భంగా తెలియపరుస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. ఏదన్నా ఒక మాట అంటే ఆ మాటని ఎంత కష్టమైనా కానీ ఏదో రకంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో మాట నిలబెట్టుకోవడానికి 100% ప్రయత్నం చేసేటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు అగ్రగామిగా ఉంటారని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎన్నికల ముందు మేము మామూలుగా పవన్ కళ్యాణ్ గారు మామూలుగా మాట్లాడుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత కనీసం ఈ పదవుల గురించి కానీ, వీళ్ళ గురించి కానీ ఎప్పుడు కూడా మాట్లాడుకోవటం కానీ, లేకపోతే ఎప్పుడు ఎన్నో వెళ్ళి నేను కూడా అడగటం కానీ ఏనాడు కూడా చేయలేదు. ఎన్నికల సమయంలో మనం చేసినటువంటి సపోర్ట్కి, ఎన్నికల్లో మనం చేసినటువంటి ఒక అభిమానంతో, ఒక కమిట్మెంట్తో ఒక కార్యక్రమం చేశారు. మన నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో నెగ్గించుకోవడం కాకుండా ఈస్ట్ గోదావరి ఇన్ఛార్జీలని జిల్లాలు కానివ్వండి, మన జిల్లాల్లో మిగిలిన ప్రాంతాల్లో కానివ్వండి, మనకు అవకాశం ఉన్నంత మేరకు మనకు ఉన్నటువంటి సమయంలో రాత్రి పళ్ళు కష్టపడి పనిచేశారన్నటువంటి ఒక మంచి అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు మనకి బాధ్యతను అప్పచెప్పారని సందర్భంగా తెలియపరుస్తున్నా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం. ముఖ్య అతిథిగా పాల్గొని గురువుల గొప్పతనాన్ని వివరించిన సీఎం చంద్రబాబు. విజయవాడలో వైసీపీకి పెద్ద షాక్. జనసేన పార్టీలో భారీగా చేరిన నగర కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిద్దాం. పార్టీ కేడర్కు సూచించిన వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి నర్సాపురంలో ఘన స్వాగతం. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికవడంతో పలువురి అభినందనలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.